అందరికీ నమస్కారం అండి. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఊరకనే ఈ డిప్యూటీ సీఎమో అది ఇది అని గొడవలు పెట్టమాకండే. వాళ్ళేం శుభ్రంగా ఉన్నారు. మీరు ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకోమాకండి. మన కూటమిలో చాలామంది రచ్చ చేయడానికి ఇటు కావాలని గొడవలు చేస్తున్నారని మీ అందరికీ చాలామందికి నేను చెప్పా. మీకు వినపడిందో లేదో. ఆ రోజు నా మాటలు కరెక్టా కాదా? ఇప్పుడు చూడు సార్ ఏమంటున్నాడు చూడు, ఈరోజు ఒక లెటర్ రాసినాడు కదా. నిన్న కూడా మనం ఈ రిపబ్లిక్ డే ఉత్సవాల్లో విజయవాడలో చూడండి ఎంత చక్కగా ఆ స్టేజీ మీద చంద్రబాబు సారు, ఇటు లోకేష్ సారు, పవన్ కళ్యాణ్ సార్ ఎంత చక్కగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వాళ్ళేం కలిసిమెలిసి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ని గాడిని పెట్టాలి, ఒక మంచి చేయాలి, ఓట్లు వేసిన ప్రజలకు అనేసి వాళ్ళంతా కరెక్ట్గా ఉంటే మీలో మీరు ఈ లేనిపోని కామెంట్లు చేసి రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పక్క రాష్ట్రాల్లో ఉండే జన సైనికులు, ఇంక విదేశాల్లో ఉంటారు చూడు, వీళ్ళకి చెప్పాలి మీరు ఓవర్ చేస్తున్నారు స్వామి, ఆడాడో ఉండి లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు, ఈడ తలనొప్పులు అవుతూ ఉన్నాయి. మీరు పని చేయలేదు పార్టీకని ఎవడు అంటల్లా, కానీ మీరు కొన్నిసార్లు పెట్టే ట్వీట్లు అయితేనేమి, మీ ఇష్టం వచ్చేట ఇంగ్లీష్ మాటలు అయితేనేమే ఈడ కుంపట పెట్టేదట్టు అవుతుంది స్వామి. నిజంగా జన సైనికులు పవన్ సార్ ఎమ్మటిని నడిచేవాళ్ళు అయితే ఇట్లా దయచేసి చేయమాకండి, శుభ్రంగా ఉండండి. నిన్న అన్న లెటర్ పెట్టాడు మీ అందరికి కలిపి, నేను ఒకసారి చదివి వినిపిస్తా జన సైనికులకు కానీ వీర మహిళలకు కానీ అందరూ ఒక్కసారి వినండి. ప్రియమైన జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు నా హృదయపూర్వక నమస్కారం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ, ఎన్డీఏ కూటమి సాధించిన అద్వితీయ ఘన విజయం చారిత్రాత్మకం. ఇది కేవలం ఒక కూటమి బలం మాత్రమే కాదు, గత 5 ఏళ్ల వైసీపీ నిరంకుశ పాలనపై, పాలకుల అవినీతిపై, సంఘ విద్రోహక చర్యలపై, చట్టసభల్లో వారు చేసిన జుగుప్సాకర వ్యవహార శైలిపై, అలాగే శాంతి భద్రతల వైఫల్యాలపై, ముఖ్యంగా అభివృద్ధికి తావు లేకుండా రాష్ట్రాన్ని తిరోగమనం పాలు చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చడంపై విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వం కోసం, స్థిరమైన నాయకత్వం కోసం, రాష్ట్ర పరిపాలనను, అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు అనుభవం కలిగిన పాలన, భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకులు కలిసి రావడంతో కూటమిపై నమ్మకంతో ప్రజలు 94% విజయంతో 164 సీట్లు 175కి ఎన్డీఏ కూటమికి, అలాగే 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన 21కి 21 అసెంబ్లీ స్థానాలు, 2కి 2 పార్లమెంటు స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించారు, విజయాన్ని కట్టబెట్టారు. ఈ విజయాన్ని ప్రజలు మనకిచ్చిన బాధ్యతగా మలుచుకుని అధికారం చేపట్టిన రోజు నుంచి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి మార్గదర్శకత్వంలో, కేంద్ర సహాయ సహకారాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించే దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తోంది. అధికారం చేపట్టిన 7 నెలల కాలంలో దాదాపు 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్న, మారుమూల గ్రామాల్లో నాణ్యమైన రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతున్నా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని సంపాళ్ళలో ముందుకు తీసుకెళ్తున్నా సరే దానంతటికీ కారణం 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టుకునే నమ్మకాన్ని నిలబెట్టుకుని యువతకు 25 ఏళ్ల భవిష్యత్తు అందించాలనే దృఢ సంకల్పమే కారణం. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి 3 పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై కూడా ఉంది. అనవసరమైన వివాదాల జోలికి, విభేదాల జోలికి వెళ్ళవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ, కూటమి అంతర్గత విషయాలపై కానీ పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే దయచేసి ఎవరు కూడా ప్రతిస్పందనగా మీ వ్యక్తిగత అభిప్రాయాలు వెలుబుచ్చడం కానీ, బహిరంగంగా చర్చించడం కానీ చేయవద్దు. ఎంతో బాధ్యతగా 5 కోట్ల ప్రజల ఆశలను నెరవేర్చాలన్న లక్ష్యంతో 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధించి వికసిత భారత్ సాధనలో $2.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా కలిసికట్టుగా పనిచేస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ చేయి కలిపి నడవాల్సిన అవసరం ఉంది. నేను ఏ రోజు కూడా బాగానండి జన సైనికులారు అన్న ఏం చెప్తున్నాడో, నేను ఏ రోజు పదవుల కోసం రాజకీయం చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయను. నాకు తెలిసింది కష్టాల్లో ఉన్న వారి కన్నీరు తోడటం, వారికి అండగా నిలబడ్డం, నేను పుట్టిన నేలను అభివృద్ధి చేయాలనుకోవడం మాత్రమే. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, మార్చి 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ రోజున పార్టీ భవిష్యత్తు లక్ష్యాల గురించి సమగ్రంగా చర్చించుకుందామని తెలియజేస్తున్నాను. మీ పవన్ కళ్యాణ్ అని చెప్పాడన్న. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం తప్పకుండా అందరూ మీ మనసులో ఏముందో ఆయనతో చెప్పుకోవచ్చు. ఆ రోజు వరకు గొడవ చేయమాకండి దయచేసి. అన్న చెప్పేది ఒకటే, శుభ్రంగా అందరం కలిసి ఒక లైన్లో వెళ్తున్నాం, గాడిని పెడతా ఉంటే ఈ మధ్యలో పుల్లలు పెట్టి లేనిపోని గొడవలు చేస్తుంటే మీరు దానికి తానా అంటే తందాన అంటున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనేసి ఆయన చెప్తున్నాడు. మనసులో మాట ఒకసారి గుర్తు చేసుకోండి. అందుకే చెప్తున్నా,
పుసిక్కన ఎవరో ఒకరు ఏదో ఈ సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి ఒకటి పాటు కూడా కామెంట్లు పెట్టారు. జన సైనికులు పెట్టారా, ఈర మహిళలు పెట్టారు, నాయకులు పెట్టినారో కూడా తెలియదు. నేను ఇంతకుముందు కూడా చెప్పా, కొంతమంది ఈ ముసుగులో కొంతమంది బులుగు నాయాళ్ళు వచ్చేసి పెడుతున్నారు, చివరికి అది పార్టీకి దెబ్బతింటుందిరా. ఆయన చెప్పినట్టు కూడా 25 కేజీల బియ్యం కాదురా, 25 ఏళ్ల భవిష్యత్తు గురించి ఆలోచించండిరా అని చెప్పి ఇంతకుముందు కూడా చెప్పాడు అన్న మంచి మాట. అదే మాట ఈరోజు చెప్తున్నాడు. 25 ఏళ్ల భవిష్యత్తు కోసం మనం కష్టపడదామని చెప్తున్నాడు. సినిమాలు వదులుకున్నాడు, షికార్లు వదులుకున్నాడు, ఈరోజు మనతో కష్టపడుతున్నాడు. ఒక్కసారి ఆయన చెప్పిన మాట వినండి. ఆయన మన మంచి కోసమే ముందుకెళ్తున్న పవనానికి మనం అందరం కూడా సపోర్ట్ చేయాలని మీరందరూ మనస్ఫూర్తిగా ఆ విధంగా ఉంటారని కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్ అని. For more updates, please subscribe Dota Media.